హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీకు ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే రాజ్మా కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ రాజ్మాని అయితే మనం ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న ఆ రాజ్మాని అయితే మనము 2 times వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని ఇది 6 to 8 విజిల్స్ కానీ 8 to 10 విజిల్స్ కానీ పెట్టుకోవాలి. సో ఇన్ని విజిల్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే రాజ్మా అయితే ఉడకడం కొంచెం లేట్ అవుతుంది. సో మనం ఎంత నానబెట్టుకున్నా కూడా కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక 8 to 10 విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికితేనే సాంబార్ అంటే కర్రీ అనేది బాగుంటుంది తినడానికి. సో చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రాజ్మా అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము ఒక కడాయి తీసుకొని అందులోకి 2 tablespoon ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 యాలక్కి, 2 లవంగాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ముందుగానే ఈ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మిర్చి అయితే వేసుకున్నాను, గ్రీన్ చిల్లీ. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను అయితే తీసుకొని ఇలా ప్యూరీ లాగా చేసి వేసుకున్నాను. సో ఇలా ఆయిల్ అయితే దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనము కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, సో ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న రాజ్మా అయితే వేసేద్దాము. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఒక 10 minutes అయితే ఉడకబెట్టుకుందాము. ఇంకా 5 to 10 minutes ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతే, రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రాజ్మా కర్రీని రైస్లోకి, చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే రైస్లోకి చేశాను. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Bye guys. Thanks for watching this video.